జిల్లా చీరాలలోని విఠల్ నగర్, హరిప్రసాద్ నగర్ ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో సరైన పత్రాలు లేని 59 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అనుమానితుల వివరాలు సేకరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ను స్వీకరిస్తూ ఈరోజు మనం ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అట్లాగే వేరే చోట నేరాలు చేసి మీతో పాటు మన రాష్ట్రంలో, మన జిల్లాలో, ముఖ్యంగా చీరాల పట్టణ పరిధిలో ఈ మాదక ద్రవ్యాలు సేవించకుండా, అక్రమ రవాణా కాకుండా ఈ కార్డన్ అండ్ సెర్చ్ అనేది ఆపరేషన్ను బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు చేపట్టడం జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో చీరాల సబ్ డివిజన్లో ఉన్న పోలీసు సిబ్బంది అంతా కూడా చీరాల 1 టౌన్, 2 టౌన్, రూరల్ సిఐలు అట్లాగే ఎస్ఐలు ఆధ్వర్యంలో దాదాపు 100 మంది పోలీసు సిబ్బంది ఈ చీరాల 1 టౌన్ పరిధిలోని విఠల్ నగర్ ఏరియా, పిఏ గేట్ ఏరియాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా గంజాయి కోసం, నాటుసారా కోసం, మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం రౌడీ షీటర్ల తనిఖీ